నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలకు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం, ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ విస్తరణ, 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 10,954 మంది గ్రామ పరిపాలనాధికారుల నియామకం, నూతన పర్యాటక పాలసీకి పచ్చజెండా, యాదగిరిగుట్టకు తీతీదే తరహాలో ప్రత్యేక బోర్డు, రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. ముఖ్యమంత్రికి ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్సీల ఎన్నికపై విజయోత్సవాలు. నియోజకవర్గాల పునర్విభజనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం కేబినెట్ నిర్ణయం. త్వరలో భాజపాయేతర సీఎంల సమావేశం. వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలపై వ్యతిరేకతను చాటే లక్ష్యం. హైటెక్స్ వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి బృందం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. పైకి గుమ్మగుమ్మలు, వంటగదిలో బొద్దింకలు. అనేక రెస్టారెంట్లలో శుచి శుభ్రత లేని కిచెన్లు, పరిసరాల్లో కీటకాలు, తుప్పు పట్టిన పాత్రలు. హకీంపేట లగచర్లలో భూసేకరణకు బ్రేక్, నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం, స్థలాలిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. లెన్స్ కార్డు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు. టెలికాలర్ వేషం, డాలర్కు గాలం. నగరంలో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు. ప్రధాన నిందితురాలతో సహా 63 మంది అరెస్ట్. జయశంకర్పై దాడికి యత్నం. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్లో పర్యటనలో ఖలిస్తాన్ తీవ్రవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గంగామాత ఆశీస్సులతో సేవ. నరేంద్ర మోడీ. గుడ్లు తేలేస్తున్న అమెరికా. మాట వినకుంటే మరణశాసనమే. గాజాలో మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని, మాట వినకపోతే మరణశాసనం తప్పదని ట్రంప్ హెచ్చరించాడు. ఇక బ్యాంకులాగా ఈపీఎఫ్ఓ 3.0 సేవలు. ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత. బీసీలకు 42% కోటా. ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం. ఎస్సీ కులాల వర్గీకరణకు బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాగా ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం. అక్కడి నుంచి త్రిపులార్కు 2 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్ సిటీ ఏరియా. మిగిలిన ప్రాంతం అంతా గ్రామీణ తెలంగాణ. 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా ఏర్పాటు. ఒకే గొడుగు కిందకు ఎస్హెచ్జీలు, సెర్పు, మెప్మా విలీనం. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బోర్డు. తెలంగాణ పర్యాటక పాలసీ 2025కు ఆమోదం. 10,954 రెవెన్యూ గ్రామాలకు మళ్లీ గ్రామ పరిపాలనాధికారులు. కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి పొన్నం. పాలమూరు అంచనాలు పెంపు. 416 కోట్ల నుంచి 880 కోట్లకు పెంచిన ప్యాకేజీ 3 అంచనాలు ఆమోదించిన మంత్రివర్గం. 12 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఆ 1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే. మార్గదర్శి 2,600 కోట్ల పైగా అక్రమటిగా డిపాజిట్లపై ఐటీ జరిమానా. 16 ఏళ్లుగా పెండింగ్లోనే 1,500 కోట్ల పెనాల్టీ. రామోజీ మరణించినందున గతంలో విధించిన స్టే తొలగిపోయినట్లే. ఆదాయ పన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ. పునాదిని మించిన గుంతలోతు. పెను ప్రమాదంలో శ్రీశైలం జలాశయం. తక్షణమే అధ్యయనాలు, మరమ్మతులు చేపట్టాలన్న ఎన్డీసీ కమిటీ. డ్యాం దిగున 120 మీటర్ల లోతైన గుంత ఉన్నట్లు తేల్చిన సర్వే. ఇది డ్యాం పునాదుల కింది వరకు విస్తరించిందని అనుమానాలు. పునాదుల కింద రాతి ఫలకాల మధ్య పెలుసుతో కూడిన అతుకులు. డ్యాం భద్రతకు ఇది అత్యంత ప్రమాదకరమైన నిపుణులు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఢిల్లీలో తేలుద్దాం. రేపు హస్తినకు సీఎం రేవంత్. కాంగ్రెస్లో కులాల లెక్కలు, సామాజిక వర్గాల వారీగా కూడికలు, తీసివేతలతో కసరత్తు. బీసీలకు 2 కేబినెట్ బెర్తులు కావాలంటున్న టీపీసీ చీఫ్. రెడ్లకు 2 మంత్రి పదవులు అవసరం ఉంటున్న మరో ముఖ్య నేత. మాలమాదిగ వర్గాలను ఒప్పించకుండా పదవుల కూర్పు. అన్ని పదవులు భర్తీ చేసే యోచనలో ఏఐసీసీ. ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే అణ్వాయుధాలు. కృష్ణానీటి దోపిడీకే బనకచెర్ల. గోదావరి వరద జలాల సాకుతో కృష్ణానీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. బీసీ బిల్లుకు ఓకే. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% కోటాకు కేబినెట్ ఆమోదం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేర్వేరుగా 2 బిల్లులు ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్. 12 నుంచి అసెంబ్లీ. ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు. ఎమ్మెల్యే కోటా సీట్లు ఎవరికి దక్కేనో. కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు. చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4. ఆ 4ంటిలో 1 మిత్రపక్షం సిపిఐకి. మిగిలిన 3పై 5 మెంబర్ కమిటీ చర్చలు. హైకమాండ్కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్, కుసుమకుమార్, విహెచ్. శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయ్ కోసం పొంగులేటి ప్రయత్నం. మున్నూరు కాపు కోటాలో తన పేరును పరిశీలించాలని కొనగల మహేష్ విజ్ఞప్తి. రేసులు అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామా రామ్మోహన్ రెడ్డి, ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్. ఇదే లాస్ట్ వార్నింగ్. బందీలందరినీ వెంటనే విడిచిపెట్టండి. హమాస్కు తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్. లేదంటే హమాస్ అడ్రస్ గల్లేంతనని హెచ్చరిక.
21 ఏళ్లు నిండిన మనోలకు బహిష్కరణ ముప్పు. H1B వీసా హోల్డర్ పేరెంట్స్లో పిల్లల వలసలు. 21 ఏళ్లు దాటితే డిపెండెంట్ హోదా పోతుందంటున్న నిపుణులు. సమన్వయలేమితోనే ఓటమి. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చ. ఇకపై జిల్లాల వారీగా సమావేశాలు సమీక్షలు జరపాలని నిర్ణయం. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి బలపడాలని నిశ్చయం. ఇకపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ముందుకు. నియోజకవర్గాల పునర్విభజనపైన సుదీర్ఘంగా చర్చ. బీసీ బిల్లును ఆమోదించుకునేలా కేంద్రంతో చర్చలు. ఎస్సీ బీసీ సై వర్గీకరణ రిజర్వేషన్ల పెంపుకు ఓకే. స్థానికంతో పాటు విద్యా ఉద్యోగాలను బీసీలకు 42%. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే 3 బిల్లులు. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు ఫ్యూచర్ సిటీ. 30,000 ఎకరాల అభివృద్ధి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. HMDA పరిధిలోని 36 గ్రామాలు కూడా బదిలీ. మహిళా సంఘాల సభ్యుల వయసు 15 నుంచి 65. టీటీడీ తరాలోని యాదగిరిగుట్టకు ట్రస్ట్ బోర్డు. 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకం. అర్హులైన పాత వీఆర్ఓ వీఆర్ఏలకు మళ్లీ ఛాన్స్. తెలంగాణకు పర్యాటక పాలసీ 5 ఏళ్లకు ఆమోదం. కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలకు 321 పోస్టులు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. సీతారామపై మంత్రుల సంవాదం. అంచనాల పెంపుపై వాడివేడి చర్చ. పథకం పాత పేర్లను ప్రస్తావించిన కీలక మంత్రి. కొర్రీలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదని మరో మంత్రి ఆగ్రహం. అంచనాలను పరిశీలించే బాధ్యత రామకృష్ణారావుకు అప్పగింత. 12 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఎస్సీ బీసీ బిల్లులకు ఆమోదం. సమావేశాలకు విరామం ఇచ్చి సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షం. అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ. మాదాపూర్లో 62 మందితో కాల్ సెంటర్. పేపాల్ పేరిట ఫోన్లు. ఉద్యోగులకు ఈశాన్య రాష్ట్రాల యువత అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు. ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లింపు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం. ఆ ప్రాధాన్యాన్ని అమెరికా భారత్ గుర్తించాయి. ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి. ట్రంప్ నేతృత్వంలో బహుళ ధ్రువ ప్రపంచం వైపు అమెరికా. ఇది భారత్కు అనుకూల పరిణామమే. బ్రిటన్లో విదేశాంగ మంత్రి జయశంకర్. మంత్రి వాహనం మీదకి దూసుకొచ్చిన ఖలిస్తానీ. వసతులు ఊరికే రావు. పనులకు కారణాలున్నాయి. భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడుతాం. చర్చల కోసమే గోయల్ అమెరికా. నిర్మల. కాంగ్రెస్ కుట్ర ఫలించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ దుష్ప్రచారాన్ని జనం పట్టించుకోలేదు. మంత్రులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీనే. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మే చివరికి శ్రీశైలం మరమ్మతులు పూర్తి కావాలి. ఏపీకి ఎన్డీఎస్ఏ డెడ్లైన్. 120 మీటర్ల భారీ గొయ్యితో డ్యాం భద్రతకే ముప్పు. ఏడాదిగా పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీత. ప్రాజెక్టుల నిర్వహణ చూసేవారే వాటి ఓనర్లని స్పష్టీకరణ. ముప్పు ముంగట శ్రీశైలం స్పిల్వే దిగువన భారీ గొయ్యి. ఏడాది కిందట ఏపీకి ఎన్డీఎస్ఏ నిపుణుల నివేదిక. తాజాగా తెలంగాణ ఎన్ఈసీ ఫిర్యాదుతో వెలుగులోకి. మధ్య భారత రాష్ట్రాలకే లాభం. నియోజకవర్గాల పునర్విభజనతో వాటికి మాత్రమే ప్రయోజనం. దక్షిణాది కాదు ఉత్తరాది రాష్ట్రాలకే నష్టమే. డీలిమిటేషన్కు కొత్త సూత్రం లేదా శాశ్వతంగా నిలిపివేయాలి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. లగచర్ల అకింపేట భూసేకరణ నోటిఫికేషన్లపై స్టే. అత్యవసరంగా భూసేకరణ ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. తదుపరి విచారణ 7కు వాయిదా. గ్రామస్తుల సంబరాలు.